గుడ్ ఈవినింగ్ గైస్. కొంచెం పెద్దగా గుడ్ ఈవినింగ్. సో ఈరోజు 23rd మార్చ్ ఒక కరెంట్ అఫైర్స్ డిస్కస్ చేయబోతున్నాం అనమాట. సో ద 23rd మార్చ్ ఒక 10 MCQs ఆఫ్ ది డే విల్ ట్రై టు డిస్కస్. ద ఫస్ట్ MCQ ఆఫ్ ది డే రిగార్డింగ్ ద భూటాన్ ఇండియా. సో భూటాన్ ఇండియా న్యూస్లోకి ఎందుకు వచ్చింది? బికాస్ our Prime Minister is visiting the Bhutan. So March 22nd నుంచి March 26th వరకు he will be in Bhutan. So అక్కడ ఉంటారు కాబట్టి so there has been a talk about the India-Bhutan relations. So మనం మొన్న కరెంట్ అఫైర్స్లో చూస్తే గెలీపు ప్రాజెక్ట్ అని ఒకటి చూసాం. సో గెలీపు ప్రాజెక్ట్ ఈస్ ద వన్ విచ్ ఇండియా ఈస్ డెవలపింగ్, భూటాన్లో డెవలప్ చేస్తుంది అనమాట. సో నౌ రిగార్డింగ్ ద ఇండియా-భూటాన్ రిలేషన్స్, సో మనకు భూటాన్ యొక్క హైయెస్ట్ హానర్, ది హైయెస్ట్ హానర్ ఆఫ్ భూటాన్, సో దట్ ఈస్ ది డ్రాక్ గ్లాపో. సో డ్రాక్ గ్లాపో అనేది మన ప్రైమ్ మినిస్టర్కి ఇచ్చారనమాట, భూటాన్ యొక్క హైయెస్ట్ హానర్. సో అందుకని న్యూస్లోకి వచ్చింది. నవ్ వీల్ అండర్స్టాండ్ సో వాట్ ఆర్ ది బార్డరింగ్ స్టేట్స్ ఆఫ్ భూటాన్. సో అంటే భూటాన్తో ఏ దానికి బార్డరింగ్ స్టేట్స్ ఉన్నాయనేది చూద్దాం. దానికి ఒక ట్రిక్ గుర్తుపెట్టుకోండి ఎప్పుడైనా. సో దేర్ ఇస్ ఏ సాబ్ అనే ఒక ట్రిప్ ఉంటుంది. సో ద ఎస్ ఇస్ ఫర్ సిక్కిం అండ్ ఏ ఇస్ ఫర్ అస్సాం and other A is for Arunachal Pradesh and B is for West Bengal. So these are the 4 countries that are bordering the Bhutan. So ee countries Bhutan ni border chestayi annamata. So now we'll see the options. Now tell me, look at the options and tell me which is the right one. Consider the following statements. Bhutan shares borders with how many of the above mentioned states? West Bengal, right? Assam, right? Arunachal Pradesh, right? And Sikkim, right? Because you know the trick, you can easily understand. Manaku trick telusu kabatti. Obviously, all 4 is the right one here. Now we'll understand the next question. Next question is regarding the different honors that has been given to the mana Prime Minister ki different honors icharanamata. So largest civilian honors antam. Civilian honors ante enti simple ga, the civilian honors are nothing but an awards given to our president. సో అంటే హైయెస్ట్ ఆనర్, ఇప్పుడు మనకి ఎలాగైతే భారత్ రత్న అనేది హైయెస్ట్ ఆనర్ ఉంటుందో వాళ్ళకు కూడా ఒక హైయెస్ట్ ఆనర్ ఉంటుంది, ఒక అవార్డు ఉంటుంది. సో అది మన ప్రైమ్ మినిస్టర్కి ఇస్తారనమాట. సో అది సివిలియన్ ఆనర్స్ అంటారనమాట. ఆ సివిలియన్ ఆనర్స్ మన ప్రైమ్ మినిస్టర్కి చాలా మోర్ దాన్ 14 కంట్రీస్ నుంచి మనకు వచ్చాయన్నమాట సివిలియన్ ఆనర్స్. సో దాంట్లో డిఫరెంట్ ఆనర్స్, యూ కెన్ సీ ద డిఫరెంట్ ఆనర్స్ దట్ హ్యాస్ బీన్ గివెన్ టు ది ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా. ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియాకి చాలా ఇచ్చారనమాట. సి కంపానియన్ ఆఫ్ ది ఆర్డర్ ఆఫ్ లోగోహు ఈజ్ పపువా న్యూ గిని. ఇది రీసెంట్గా వచ్చిన ఆనర్ అనమాట. రీసెంట్గా ఈ ఆనర్ ఇచ్చారు. యు సీ ది డ్రాక్ గ్లాల్పో ఇప్పుడే చూసాం. సో ఇట్ ఈస్ భూటాన్ ఇచ్చిన ఆనర్ అనమాట. భూటాన్ అనే కంట్రీ మనకి ఇచ్చింది అనమాట. ఇలా డిఫరెంట్ ఆనర్స్ అనేది ప్రొవైడ్ చేయడం జరిగింది మోర్ దాన్ 14 కంట్రీస్ నుంచి. నవ్ వీ లుక్ ఎట్ ది ఆప్షన్స్. గ్రాండ్ క్రాస్ ఆఫ్ లీజియన్ ఆఫ్ ఆనర్ మనకు ఫ్రాన్సే ఇస్తుంది అనమాట. దిస్ హాస్ బీన్ గివెన్ బై ఫ్రాన్స్. దెన్ ఆర్డర్ ఆఫ్ డ్రాకో గ్లాపో సో ఈస్ గివెన్ బై భూటాన్. దెన్ గ్రాండ్ కంపానియన్ ఆఫ్ ఆర్డర్ ఆఫ్ లోగోహో. లోగోహో ఎవరు ఇచ్చారు? సో లోగోహో ఈస్ గివెన్ బై పపువా న్యూ గిని, నాట్ గివెన్ బై గ్రీస్. సో దిస్ ఇస్ ఏ రాంగ్ ఆప్షన్. హౌ మెనీ ఆఫ్ ద పేర్స్ ఆర్ నాట్ కరెక్ట్లీ మ్యాచ్డ్? ఎన్ని కరెక్ట్ అని అడగల, నాట్ కరెక్ట్లీ మ్యాచ్డ్. ఓన్లీ one thing is not correctly matched. Now we'll understand the next question. Protection of Human Rights Act. దీని గురించి తెలుసుకోవాలంటే ఫస్ట్ దీని యొక్క కాంటెక్స్ట్ తెలుసుకోవాలి. సో వాట్ ఈస్ ద ఎందుకు న్యూస్లోకి వచ్చిందో తెలుసుకోవాలి. సో దెర్ ఈస్ ఎ ఫేమస్ మోహినియట్టం డాన్సర్, యు సీ కళామండలం సత్యభామ. సో మోహినియట్టం అనేది కేరళలో ఒక డ్యాన్స్ ఫామ్ అనమాట. ఆ డ్యాన్స్ ఫామ్కి సంబంధించిన ఒక ఆవిడ అనమాట. ఈమె ఏం చేసిందంటే ఒక రేసిస్ట్ రిమార్క్స్ చేసింది. సో షీ హాజ్ గివెన్ సమ్ రేసిస్ట్ రిమార్క్స్. అంటే మోహినియట్టం చేసే వాళ్ళు ఫెయిర్ కాంప్లెక్షన్తోనే ఉండాలి, సో అండ్ నార్మల్ పీపుల్ వాటిని చేయడానికి లేదు అని ఒక రేసిస్ట్ కమెంట్స్ ఇచ్చింది అనమాట. ఈయన పైన రేసిస్ట్ కమెంట్స్ ఇచ్చింది. అందుకని న్యూస్లోకి వచ్చింది. ఆ రేసిస్ట్ కమెంట్స్ మనకు SHRC దగ్గరికి వెళ్ళినాయి, స్టేట్ హ్యూమన్ రైట్స్ కమిషన్ దగ్గరికి వెళ్ళాయి అనమాట. అందుకని న్యూస్లోకి వచ్చింది SHRC. నవ్ వీల్ అండర్స్టాండ్ ది SHRC. సో SHRC స్టేట్స్ హ్యూమన్ రైట్స్ కమిషన్. సో మనకు హ్యూమన్ రైట్స్ యాక్ట్ 1993 ప్రకారం, హ్యూమన్ రైట్స్ యాక్ట్ 1993 ప్రకారం, ద ప్రొటెక్షన్ ఆఫ్ హ్యూమన్ రైట్స్ యాక్ట్ 1993 ప్రకారం దెర్ ఆర్ ఫ్యూ హ్యూమన్ రైట్స్ ఆర్గనైజేషన్స్ మనం క్రియేట్ చేసాం. ఒకటి NHRC, నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్. సెకండ్ వన్ ఇస్ స్టేట్స్ హ్యూమన్ రైట్స్ కమిషన్. నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ ఎవరు అపాయింట్ చేస్తారు? ప్రెసిడెంట్ అపాయింట్ చేస్తారు. స్టేట్స్ హ్యూమన్ రైట్స్ కమిషన్ ఎవరు అపాయింట్ చేస్తారు? గవర్నర్ అపాయింట్ చేస్తారు. బికాస్ స్టేట్లో గవర్నర్ ఉంటారు హెడ్, అక్కడ ప్రెసిడెంట్ ఉంటారు హెడ్. సో వాళ్ళు అపాయింట్ చేస్తారనమాట. సో నౌ హూ విల్ బీ ది అపాయింటీ ఆఫ్ దిస్ governor? The qualification for this SHRC, so he should be the
ద రిటైర్డ్ హైకోర్ట్ జడ్జి కానీ సిజేఐ కానీ ఉండాలన్నమాట. సో హీ షుడ్ బి ద చైర్మన్. దీంట్లో టోటల్గా ఎంతమంది మెంబర్స్ ఉంటారు? చైర్మన్ ప్లస్ 2 మెంబర్స్ ఉంటారు అనమాట. SHRC చైర్మన్ ప్లస్ 2 మెంబర్స్. సో నవ్ ద టెన్యూర్ ఈజ్ 70 years or 3 years. నవ్ ప్రెసిడెంట్ విల్ బి రిమూవింగ్ ఇట్. సో అపాయింటింగ్ అథారిటీ వేరు, రిమూవింగ్ అథారిటీ వేరు. మొన్న గ్రూప్ 1 పేపర్లో ఇదే అడిగారు. ద సేమ్ థింగ్ రిగార్డింగ్ ద SHRC హాస్ బీన్ ఆస్క్డ్ ఇన్ గ్రూప్ 1 ఎగ్జామ్. సో వాళ్ళు ఇచ్చింది ఏంటి? రిమూవల్ ఎవరు చేస్తారని ఇస్తారు. సో ఇట్ ఈస్ గివెన్ బై ది ప్రెసిడెంట్. ప్రెసిడెంట్ రిమూవ్ చేస్తారు. ఈవెన్ దో అపాయింటింగ్ అథారిటీ ఈస్ గవర్నర్, రిమూవల్ ఈస్ డన్ బై ది ప్రెసిడెంట్. సో నవ్ దేర్ ఈస్ నో ఛాన్స్ ఫర్ ది రీఅపాయింట్మెంట్ చేసే ఛాన్సే లేదు. మళ్ళీ రీఅపాయింట్మెంట్ అవుతానంటే కుదరదు అనమాట. నవ్ ఫర్దర్ ఎంప్లాయ్మెంట్ కూడా తీసుకోవడానికి లేదు. సో ఇవన్నీ ఉంటాయి. ఇక్కడ రీఅపాయింట్మెంట్కి వచ్చేసరికి ఈ మెంబర్స్ చైర్మన్ అవ్వచ్చు మళ్ళీ, బట్ చైర్మన్ కాంట్ బి రీఅపాయింటెడ్. ఆ మెంబర్ అనేది చైర్మన్ అవ్వచ్చు, బట్ చైర్మన్ కాంట్ బి రీఅపాయింటెడ్ అగైన్. సో అది క్లాజ్ ఉంటుంది అనమాట. నవ్ ఈ HSRC ఏం చేస్తుంది? ఎవరైనా కంప్లైంట్ ఇస్తే హ్యూమన్ రైట్స్కి సంబంధించి ఎంక్వైరీ చేసి ఒక సివిల్ కోర్ట్ పవర్స్ అనేది ఉంటాయన్నమాట. ఎంక్వైరీ చేసి ఇస్తుంది అనమాట దానికి సంబంధించి. నవ్ విల్ లుక్ ఎట్ ది ఆప్షన్స్. సో ప్రొటెక్షన్ ఆఫ్ హ్యూమన్ రైట్స్ యాక్ట్ 1993 ప్రకారం, so the act empowered the central government to constitute National Human Rights Commission and also State Human Rights Commission at the state level. సో స్టేట్ లెవెల్లో మనకు వచ్చింది స్టేట్ హ్యూమన్ రైట్స్ కమిషన్ ఉంటుంది, కానీ నేషనల్ లెవెల్లో నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ ఉంటుంది, స్టేట్ లెవెల్లో ఉండదు. సో దట్స్ వై దిస్ స్టేట్మెంట్ ఇస్ రాంగ్. అకార్డింగ్ టు ద యాక్ట్, the State Human Rights Commission are not allowed to inquire into the violations of human rights in respect to the subjects mentioned in the Union List, the 7th schedule of the Constitution. So 7th schedule of the Constitution has divided, అంటే ఆర్టికల్ 246 ప్రకారం 3 లిస్ట్ ఇచ్చిందనమాట. యూనియన్ లిస్ట్, కాన్కరెంట్ లిస్ట్ అండ్ స్టేట్ లిస్ట్. సో యూనియన్ లిస్ట్లో ఎవరు లా మేక్ చేయొచ్చు? ఇట్ కెన్ బి డన్ బై ది యూనియన్ గవర్నమెంట్. స్టేట్ లిస్ట్లో ఇట్ కెన్ బి డన్ బై ది స్టేట్ గవర్నమెంట్. కాన్కరెంట్ లిస్ట్లో బోత్ ది గవర్నమెంట్స్ కెన్ డూ ది థింగ్స్. సో యాక్ట్ మేక్ చేయొచ్చు అనమాట. సో ఇక్కడికి వచ్చేసరికి ఏమన్నారు? సో ద స్టేట్ HHRC doesn't have the power to make the things on the union list. అది కరెక్టే, ఎందుకంటే ఈ స్టేట్ బాడీ, దిస్ ద స్టేట్ బాడీ, దీనికి సెంట్రల్ గవర్నమెంట్లో వచ్చిన యాక్ట్స్ ప్రకారం ది డజంట్ హ్యావ్ ది పవర్స్, దానికి పవర్స్ లేవన్నమాట. సో దిస్ ఇస్ ఏ రైట్ స్టేట్మెంట్, ఎందుకంటే యూనియన్ లిస్ట్లో దే కాంట్ డూ ది ఎనీథింగ్ యూనియన్ లిస్ట్లో. నౌ కమ్స్ ది థర్డ్ వన్. ద చైర్పర్సన్ ఆఫ్ ది HSRC ఈజ్ అపాయింటెడ్ బై ది ప్రెసిడెంట్. రిమూవల్ బై ది ప్రెసిడెంట్ బట్ నాట్ అపాయింటెడ్ బై ది ప్రెసిడెంట్. అపాయింటెడ్ బై ది గవర్నర్, రిమూవల్ బై ది ప్రెసిడెంట్. సో దిస్ ఇస్ ఏ wrong statement. So how many of the above statements are correct? Only one statement is correct here. Only one is correct here. Next question. So say Mohiniyattam గురించి ఇచ్చారు. ఇప్పుడు కాంటెక్స్ట్ డిస్కస్ చేసాం. సో కాంటెక్స్ట్ డిస్కస్ చేసాం. నౌ వీల్ అండర్స్టాండ్ Mohiniyattam. సో Mohiniyattam అనేది ఇట్ ఇస్ కేరళాస్ డాన్స్ ఫామ్. సో కేరళలో డాన్స్ ఫామ్ అనమాట. ఇట్ ఈస్ ఎ సోలో డాన్స్ ఫామ్. సో దిస్ ఇస్ Mohiniyattam. సో కేరళలో in Kerala, this is the major dance form. So Kathakali tarvata, after Kathakali, this is the Kathak. After Kathak, this is the major dance form which is present in Kerala. So Kerala lo, this has been majorly a feminine dance form. అంటే ఉమెన్ మాత్రమే ఎక్కువగా చేస్తారనమాట. దీంతో పాటు కొన్ని ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ ఎక్కువగా ఫోకస్ చేస్తారు, దీంట్లో యాక్టింగ్ పైన ఫోకస్ చేస్తారు. మీరు మూవీస్ చూస్తుంటే కేరళ మూవీస్ మేజర్గా దిస్ Mohiniyattam డాన్స్ ఫామ్ ఇస్ మేజర్లీ డన్. సో మేజర్గా దీనిపైన ఫోకస్ చేస్తారన్నమాట. నౌ వీ లుక్ అట్ ది ఆప్షన్స్. సో ద Mohiniyattam, ఇట్ ఈస్ ఎ క్లాసికల్ సోలో డాన్స్ ఫామ్ ఆఫ్ కేరళ. ఆబ్వియస్లీ దిస్ ఇస్ ఎ రైట్ స్టేట్మెంట్. ఇట్ బిలాంగ్స్ టు లాస్యా స్టైల్ విచ్ ఇస్ ఎ ఫెమినైన్, టెండర్ అండ్ గ్రేస్ఫుల్. అంటే ఫెమినైన్ డాన్స్ ఫామ్ ఇది మేజర్గా, అంటే ఉమెన్ బేస్డ్ డాన్స్ ఫామ్. దిస్ ఆల్సో రైట్ స్టేట్మెంట్. Mohiniyattam lays emphasis on acting. అంటే మన ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్, మన యాక్టింగ్ పైన ఎక్కువగా ఫోకస్ చేస్తుంది. ఆబ్వియస్లీ దిస్ ఆల్సో రైట్ స్టేట్మెంట్. ఆల్ ద 3 statements are correct here. All are correct here. Now we look at the next question. Consider the following statements. So blue economy పైన there has been a report that has been generated. Blue economy పైన ఒక రిపోర్ట్ వచ్చింది అనమాట. వరల్డ్ బ్యాంక్ అండ్ ఇండియన్ ఇన్స్టిట్యూషన్ కలిపి ఒక రిపోర్ట్ ఇచ్చింది. అందుకని న్యూస్లోకి వచ్చింది అనమాట. బ్లూ ఎకానమీ అంటే ఏంటి? ఓషన్ బేస్డ్ ఎకానమీ. బ్లూ అంటే ఏంటి? వాటర్ అనేది బ్లూగా ఉంటాయి. ఆబ్వియస్లీ ఓషన్ కూడా బ్లూగా ఉంటుంది. ఓషన్ బేస్డ్ ఎకానమీనే సింపుల్గా బ్లూ ఓషన్ ఎకానమీ అంటాం అనమాట. బ్లూ ఎకానమీ. సో ఇప్పుడు ఈ బ్లూ ఎకానమీలో ఏం చేయొచ్చు? యూ కెన్ గో ఫర్ ఫిషింగ్ చేయొచ్చు. అక్కడే ఆయిల్ బేసెస్ ఉంటాయి. సో ఆయిల్ని ఎక్స్ట్రాక్ట్ చేసుకోవచ్చు, ఎకానమీ జనరేట్ చేసుకోవచ్చు. అక్కడ ఫిషింగ్ కమ్యూనిటీస్కి డెవలప్మెంట్ తీసుకురావచ్చు, వాళ్ళ యొక్క ఇన్కమ్ జనరేట్ చేసుకోవచ్చు. అక్కడే రెన్యూవబుల్ ఎనర్జీ ప్లాంట్స్ పెట్టచ్చు. విండ్ ఎనర్జీ ఎక్కడ వస్తుందని చెప్పాను పోయిన క్లాస్లో. ఇట్ ఈస్ నియర్ టు ది కోస్ట్ లైన్. కోస్ట్ లైన్ దగ్గర ఆటోమేటిక్గా దెర్ ఇస్ మోర్ విండ్ దట్ ఈస్ జనరేటెడ్.
ఆటోమేటిక్గా విండ్ ఎనర్జీ, రెన్యూబుల్ ఎనర్జీ జనరేట్ చేసుకోవచ్చు. సో అవన్నీ బ్లూ ఎకానమీలో తీసుకురావచ్చు ఆ ఇనిషియేటివ్స్. సో మనకు మెయిన్గా ఇండియాకు ఉండే ప్లస్ పాయింట్స్ ఏంటి ఫర్ ది బ్లూ ఎకానమీ? ఇండియా హ్యావ్ ది కోస్ట్ లైన్. సో ఇండియా హ్యాస్ ది 7517 కిలోమీటర్స్ యొక్క కోస్ట్ లైన్ ఉంది. అంత లార్జ్ కోస్ట్ లైన్ ఉంది కాబట్టి ఆటోమేటిక్గా బ్లూ ఎకానమీకి సపోర్ట్ చేస్తుంది. దాంతోపాటు చాలా ఐలాండ్స్ ఉన్నాయి. అండమాన్ నికోబార్లో ఉంది, అండ్ దెన్ లక్షద్వీప్లో ఉన్నాయి. సో ఈ ఐలాండ్స్ మోర్ దెన్ 1382 ఐలాండ్స్ ఉన్నాయి మనకు. సో మోర్ దెన్ 1382 ఐలాండ్స్ ఉన్నాయి కాబట్టి దేర్ కెన్ బి పొటెన్షియల్ ఫర్ బ్లూ ఎకానమీ అగైన్ దేర్. సో ఇంత ఉంది. దాంతోపాటు మనకు 4.5% ఆఫ్ జీడిపి జనరేట్ చేస్తుంది ద బ్లూ ఎకానమీ. ఇప్పుడు మీరు ఆంధ్రానే తీసుకోండి. ఆంధ్రాలో మేజర్గా మనం ఏం ఎక్స్పోర్ట్ చేస్తాం? ది మెరైన్ థింగ్స్, మనకు మీట్, మెరైన్ మీట్ ఎక్కువ ఎక్స్పోర్ట్ చేస్తాం. సో మనకు ఫిష్ ఎక్కువ ఎక్స్పోర్ట్ చేస్తాం, షింప్ ఎక్కువ ఎక్స్పోర్ట్ చేస్తాం. బికాస్ వీ హ్యావ్ ది పొటెన్షియల్. మనకు పొటెన్షియల్ ఉంది కాబట్టి షింప్ క్యాపిటల్ ఆఫ్ ది ఇండియా అంటారు మనల్ని. బికాస్ ఆ షింప్స్ అనేది ఎక్కువగా పంపిస్తాం మనం. సో అందుకే 4.5% ఆఫ్ ద జీడిపి మనకు బ్లూ ఎకానమీ నుంచే జనరేట్ అవుతుంది అనమాట. సో నవ్ వీల్ అండర్స్టాండ్ ది క్వశ్చన్. ఇండియా ఈజ్ హోమ్ టు 9 కోస్టల్ స్టేట్స్. ఇండియాలో 9 కోస్టల్ స్టేట్స్ ఉన్నాయి, అండ్ దెన్ 1400 నియర్ టు 1400 ఐలాండ్స్ అండ్ 7500 కిలోమీటర్స్ కోస్ట్ లైన్. సో దిస్ అ రైట్ స్టేట్మెంట్. సో ఇండియాలో 9 కోస్టల్ స్టేట్సే ఉన్నాయి. దెన్ వీ హ్యావ్ ది 7500 కన్నా పైన ఉంది. సో దిస్ ఏ రైట్ స్టేట్మెంట్ హియర్. దెన్ ఎక్స్క్లూజివ్ ఎకనామిక్ జోన్ ఆఫ్ 2 మిలియన్ స్క్వేర్ కిలోమీటర్స్. సో ఈజెడ్స్ అంటాం అనమాట. అంటే మన కోస్ట్ లైన్ నుంచి నెక్స్ట్ ఎంతవరకు ఇండియాకి రైట్స్ ఉంటాయి, ఆ రైట్స్ని ఎక్స్క్లూజివ్గా నాకు ఎకనామిక్ రైట్స్ ఉంటాయి, దాన్ని ఈజెడ్స్ అంటాం అనమాట. ఆ ఎక్స్క్లూజివ్ ఎకనామిక్ జోన్స్ వరకు మనకు 2 మిలియన్ స్క్వేర్ కిలోమీటర్స్ వరకు మనకు ఉందన్నమాట. సో ఆటోమేటిక్లీ దిస్ అ రైట్ స్టేట్మెంట్. India was among the first in the world to create Department of Ocean Development in 1981. దాన్ని ఇప్పుడు మనం మినిస్ట్రీ ఆఫ్ ఎర్త్ సైన్సెస్ అంటాం. ద సేమ్ థింగ్ ఇస్ రీచేంజ్డ్ యాజ్ ది మినిస్ట్రీ ఆఫ్ ఎర్త్ సైన్సెస్. ఇండియా ఫస్ట్ అనమాట. ఆబ్వియస్లీ దిస్ ఇస్ ఎ రైట్ స్టేట్మెంట్. దెన్ ఇండియా ఇస్ ద ఫస్ట్ కంట్రీ టు హ్యావ్ ద స్టేటస్ ఆఫ్ pioneer investor in 1987 and was allocated exclusive area in the Central Indian Ocean by the United Nations for the exploration and utilization of polymetallic nodules. పాలీమెటాలిక్ నాడ్యూల్స్ అంటే సింపుల్గా మనకు ఓషన్లో కొన్ని రిసోర్సెస్ దొరుకుతాయి. ఇప్పుడు ఎలాగైతే మనకు ల్యాండ్లో మెటల్స్ దొరుకుతాయో ఓషన్స్లో కూడా కొన్ని రిసోర్సెస్ దొరుకుతాయి. దాన్ని పాలీమెటాలిక్ నాడ్యూల్స్ అంటాం. దాంట్లో మ్యాంగనీస్ దొరకచ్చు, నికిల్ దొరుకుద్ది, మెగ్నీషియం దొరుకుద్ది, ఇలా చాలా ఎలిమెంట్స్ కలిపి దొరుకుతాయి అనమాట ఓషన్లో. దాన్ని పాలీమెటాలిక్ నాడ్యూల్స్ అంటాం. సో ఇండియా ఈజ్ ద ఫస్ట్ కంట్రీ టు గెట్ ది రైట్స్. మనకు ఆ రైట్స్ ఇచ్చాం. ఓకే, మీరు డిగ్ చేసుకోండి, మీరు కావాలంటే అక్కడ నుంచి ఎక్స్ట్రాక్ట్ చేసుకోండి అని రైట్స్ అనేది ఇచ్చారనమాట. సో దిస్ ఇస్ ఎ రైట్ స్టేట్మెంట్. So all the statements are correct here. Now we look at the next question. So Lepidoptera. So Lepidoptera అనేది this is nothing but a butterfly and moth species ని Lepidoptera అంటాం అనమాట, ఒక కామన్ నేమ్లో. ఇది ఎందుకు న్యూస్లోకి వచ్చిందంటే మనకు జూలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా. సో జూలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా ఏం చేసిందంటే ఒక రిపోర్ట్ తీసుకొచ్చింది. ఏ గైడ్ ఫర్ ద రిపోర్ట్ ఆన్ ది లెప్డోపెరా అనే ఒక రిపోర్ట్ తీసుకొచ్చారు. అంటే ఇండియాలో బటర్ఫ్లై స్పీసీస్ ఎన్ని ఉన్నాయి, మాత్ స్పీసీస్ ఎన్ని ఉన్నాయి అనేది కనుక్కోవడానికి ఒక రిపోర్ట్ అనేది తీసుకొచ్చింది అనమాట. అందుకని న్యూస్లోకి వచ్చింది. సో లెప్డోప్టెరాలో మేజర్గా 3 టైప్స్ ఆఫ్ స్పీసీస్ ఉంటాయన్నమాట. వన్ ఇస్ బటర్ఫ్లైస్, అదర్ వన్ ఇస్ మాత్, అండ్ థర్డ్ వన్ ఇస్ స్కిప్పర్స్ అంటాం అనమాట. స్కిప్పర్ ఈజ్ ఇన్ బిట్వీన్ ది బటర్ఫ్లైస్ అండ్ మాత్స్. ఆ రెండింటికి మధ్యలో స్కిప్పర్స్ ఉంటాయన్నమాట. సో ఇప్పుడు బటర్ఫ్లైకి మాత్కి డిఫరెన్స్ ఏంటి? సో వాట్ డూ యూ థింక్ ఇస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద బటర్ఫ్లై అండ్ మాత్? సో మాత్కి బటర్ఫ్లైకి డిఫరెన్స్ ఏంటి? వింగ్సా? ఒకదానికి వింగ్స్ ఉంటాయి, ఇంకో దానికి వింగ్స్ ఉండవా? సో దట్స్ ద డిఫరెన్సా? నో. సో ఒకటేమో మార్నింగ్ స్పీసీస్, అంటే మార్నింగ్ నిద్రలేస్తుంది, ఒకటేమో రాత్రి నిద్రలేసి ఉంటుంది. సో వన్ ఈజ్ ఎ డయోనల్ స్పీసెస్, వన్ ఈజ్ ఎ నాక్టర్నల్ స్పీసెస్ అంటాం. నాక్టర్నల్ అంటే నైట్ టైం ఎక్కువ యాక్టివ్లో ఉంటుంది. సో బటర్ఫ్లైస్ ఏమో మార్నింగ్ టైమ్స్ ఎక్కువ యాక్టివ్లో ఉంటాయి అనమాట. దీన్ని డయోనల్ అంటాం. సో దాన్నేమో నాక్టర్నల్ అంటాం, నైట్ టైం ఎక్కువ యాక్టివ్లో ఉంటాయి. అండ్ ఇవి చూస్తే కలర్ఫుల్గా ఉంటాయి, ఇదంతా కలర్ఫుల్గా ఉండవు. దిస్ సింగిల్ కలర్లో ఎక్కువ దొరుకుతాయి. సో ఇవి కలర్ఫుల్గా ఉంటాయి బటర్ఫ్లైస్. సో దట్స్ ది మేజర్ డిఫరెన్స్ బిట్వీన్ ది బటర్ఫ్లైస్ అండ్ ది మాత్. ఇండియాలో ఏవి మేజర్గా ఉన్నాయి? డూ యూ థింక్ బటర్ఫ్లైస్ ఎక్కువ ఉన్నాయి, మాత్స్ ఎక్కువ ఉన్నాయి ఇండియాలో? మాత్సా బటర్ఫ్లైసా? మాత్స్. సో ఆబ్వియస్లీ మాత్సే ఎక్కువ ఉన్నాయి ఇండియాలో. సో మోర్ దాన్ 12,000 మాత్స్ ఉన్నాయి, 12,000 స్పీసీస్ ఆఫ్ మాత్స్. అదే బటర్ఫ్లై స్పీసీస్ చూస్తే 1,500 వరకే స్పీసీస్ ఉన్నాయంట. సో దట్స్ వాట్ జూలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా హ్యాస్ డన్. సో అది చెప్పిందన్నమాట జూలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా. సి both butterflies and moth belongs to Lepidoptera order of insects, which is the second largest order of insects. So obviously this is a right statement. So second order of the insects lo ante Claptopera ani inkoti untadi. So Kleptopera tarvata Lepidoptera ne is the one which is the second largest. Then most of the butterflies are herbivorous. Herbivorous ante simple ga cheppalante ఆకులు అలములు తింటాయి. They majorly eat the plant, they don't eat the insects. So then while the most of the moths are carnivores. So rendu herbivores.
బోత్ ఆర్ హెర్బివోర్స్. ఓన్లీ 1% ఆఫ్ ది బటర్ఫ్లైస్ అండ్ మాత్స్ మాత్రమే హెర్బివోర్స్ కాదు, కార్నివోర్స్. మెజారిటీ ఆఫ్ ద థింగ్స్ ఆర్ హెర్బివోర్స్, అంటే హెర్బ్స్ మాత్రమే తింటాయి, ప్లాంట్స్ మాత్రమే తింటాయి. సో దిస్ ఇస్ ఎ రాంగ్ స్టేట్మెంట్. This is a wrong statement. Then most of the moths are nocturnal while the butterflies are diurnal. So this is a right statement. Moths have greater number of species than the butterflies. Obviously ఇండియాలో అలాగే ఉంది, వరల్డ్లో కూడా 1,80,000 స్పీసీస్ ఉంటే దాంట్లో మేజర్గా మాత్సే ఉన్నాయంట బటర్ఫ్లైస్ కన్నా. సో దిస్ ఏ రైట్ స్టేట్మెంట్. హౌ మెనీ ఆఫ్ ది అబోవ్ గివెన్ స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్? సో ఓన్లీ 3 స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్ హియర్. నౌ we look at the next question. Then next question. So 21st March is celebrated as the International Day of Forest గా సెలబ్రేట్ చేసుకుంటారు. దాని థీమ్ ఏంటంటే ఫారెస్ట్ అండ్ ఇన్నోవేషన్, న్యూ సొల్యూషన్స్ ఫర్ ద బెటర్ వరల్డ్ అనే థీమ్ అనేది ఉందన్నమాట. సో ఇప్పుడు ఇది ఎప్పుడు స్టార్ట్ చేశారు? వెన్ డిడ్ దిస్ థింగ్ స్టార్ట్స్? మన ఇంటర్నేషనల్ డే ఆఫ్ ఫారెస్ట్గా సెలబ్రేషన్ March 21 చేయాలి అని ఎప్పుడు నుంచి స్టార్ట్ చేశామంటే 2012 నుంచి స్టార్ట్ అయిందనమాట. దిస్ మూమెంట్ హ్యాస్ బీన్ గివెన్. సో యుఎన్ జనరల్ అసెంబ్లీ 2012లో అప్రూవ్ చేసింది. 2013 నుంచి సెలబ్రేషన్ స్టార్ట్ చేసాం. అప్రూవల్ ఏమో 2012లో వచ్చింది, స్టార్టింగ్ ఆఫ్ ది సెలబ్రేషన్ 2013 నుంచి స్టార్ట్ చేసాం అనమాట. దెన్ ఈసారి మెయిన్ ఫోకస్ వచ్చింది మ్యాంగ్రూవ్స్ పైన ఫోకస్ చేస్తాం. సో మ్యాంగ్రూవ్స్ ఆఫ్ ద స్పీసీస్ కోస్టల్ స్పీసీస్ అంటాం మ్యాంగ్రూవ్స్ని. అంటే ఇలా తీగలుగా ఉంటాయి అన్నమాట మ్యాంగ్రూవ్స్. మనం ఎప్పుడైనా కోస్టల్ ఏరియాకి విజిట్ చేస్తుంటే ఇలా మ్యాంగ్రూవ్ ట్రీస్ అనేది ఉంటాయి. ఈ మ్యాంగ్రూవ్స్ ట్రీస్కి వచ్చిన ఒకే ఒక ప్లస్ ఏంటంటే ఇది లెస్ దాన్ 1%. ఇట్ కవర్స్ లెస్ దాన్ 1% ఆఫ్ ది ఫారెస్ట్ ఓవరాల్ ఫారెస్ట్ చూస్తే మ్యాంగ్రూవ్ ఫారెస్ట్ ఓన్లీ 1% మాత్రమే ఉంటాయి. కానీ ఇది చాలా వరకు కోస్టల్ ఎరోజన్ని కంట్రోల్ చేయగలదు. సో కోస్టల్ ఎరోజన్ని కంట్రోల్ చేయగలదు. ఈవెన్ ఇండియాలో కూడా మ్యాంగ్రూవ్స్ ఉన్నాయి. యూ సీ సుందర్బన్స్ ఇన్ వెస్ట్ బెంగాల్. దట్స్ ద లార్జెస్ట్ మ్యాంగ్రూవ్ ఫారెస్ట్ ఇన్ ద వరల్డ్లోనే లార్జెస్ట్ మ్యాంగ్రూవ్ ఫారెస్ట్ ఏంటంటే సుందర్బన్సే మనకు. సో అటువంటి మ్యాంగ్రూవ్ ఫారెస్ట్ ఉన్నాయి మనకు. సో దట్ హెల్ప్స్ ఇన్ ద కోస్టల్ ఎరోజన్. అంటే ఇప్పుడు నాకు ఇక్కడ నుంచి వాటర్ ఫ్లో ఎక్కువ అయిపోయింది, లేదా ఏమన్నా కోస్టల్ ఎరోజన్ సునామీ వస్తుంది, ఇవి ఆపగలవు. బికాస్ ఇవి అంతవరకు ఆపగలవు ఆ కోస్టల్ ఎరోజన్ని. ఇవే లేవనుకోండి ఈజీగా మనకు లోపలికి వచ్చేస్తాయి వాటర్. సో దట్స్ హౌ కోస్టల్ ఎరోజన్ విల్ బి స్టాప్డ్. నౌ వీల్ అండర్స్టాండ్ ది ఆప్షన్స్. ద యునైటెడ్ నేషన్స్ proclaimed 21st March the International Day of Forest in 2012 to celebrate and raise awareness of the importance of mangrove forest. సో మ్యాంగ్రూవ్ ఫారెస్ట్ కోసం ఇప్పుడు చేస్తున్నారు కానీ అప్పట్లో చేయలే. సో అప్పట్లో ఓవరాల్ ఫారెస్ట్ పైన ఎక్కువ డిక్లేర్ చేశారు. ఇప్పుడు ఈ ఇయర్ వచ్చిందే మ్యాంగ్రూవ్ ఫారెస్ట్ పైన ఎక్కువ ఫోకస్ చేస్తున్నారు. సో ఇక్కడ వరకు కరెక్టే. సో అంటిల్ దిస్ ఇస్ కరెక్ట్, బట్ దట్ డజంట్ ఫోకస్ ఆన్ ది మ్యాంగ్రూవ్ ఫారెస్ట్ ఇన్ 2012. సో దిస్ ఏ రాంగ్ స్టేట్మెంట్. 2012లో వేరే ఫోకస్ ఉన్నది, ఇప్పుడు మాత్రం మ్యాంగ్రూవ్ ఫారెస్ట్ పైన ఫోకస్ చేస్తున్నాం. Now, although mangroves account for less than 1% of the cover in the global tropical forest, they provide critical ecosystem and goods to services to estimated 2.4 billion people within the 100 km of the coast. Obviously, 1% unna sare, it gives more to the people rather than the remaining forest. Obviously, this is a right statement. So, ikkada vachesariki D is the right option. Statement 1 is incorrect, statement 2 is correct. Now, we look at the next question. Same, forest gurinche vachindi. ఎయిమ్ ఫర్ ఫారెస్ట్ అని ఒక ఇనిషియేటివ్ తీసుకొచ్చారనమాట. అంటే ఫారెస్ట్ని పెంచడానికి యూ నీడ్ టు ఇంక్రీజ్ ది ఫారెస్ట్ కవర్. ఎలా పెంచుతాం? ఫస్ట్ వీ నీడ్ టు అండర్స్టాండ్ హౌ మచ్ ఫారెస్ట్ కవర్ ఇండియాలోనే కాదు వరల్డ్లో ఉంది. ఎలా తెలుసుకుంటాం అంటే ప్రతి ఫారెస్ట్కి వెళ్ళి నేను ఎంచుకుంటా ఉంటాను ఎన్ని చెట్లు ఉన్నాయని. సో యూ కెన్ యూస్ ది స్పేస్ టెక్నాలజీని యూస్ చేసి అండర్స్టాండ్ చేసుకోవచ్చు ఎంత ఫారెస్ట్ కవర్ ఉంది, ఎంత ఫారెస్ట్ కవర్ పెరిగింది, ఎంత ఫారెస్ట్ కవర్ తగ్గింది. ఈ స్పేస్ మానిటరింగ్ చేయొచ్చు అనమాట. ఆ స్పేస్ మానిటరింగ్ చేయడానికి ఎయిమ్ ఫర్ ఫారెస్ట్ అనేది తీసుకొచ్చారు. సో ఇట్ ఈస్ ఎ 5-year program brought by the UK plus Northern Ireland. UK plus Northern Ireland plus FAO, Food and Agriculture Organization. ఈ 3 organizations తీసుకొచ్చాయన్నమాట 5-year program టు అండర్స్టాండ్ ఎంత ఫారెస్ట్ ఉంది వరల్డ్ వైడ్, ఎంత ఫారెస్ట్ ఇండియాలో ఉంది. సో అనేది మనం ఈజీగా క్యాలిక్యులేట్ చేయొచ్చు అనమాట ఎయిమ్ ఫర్ ఫారెస్ట్ ఇనిషియేటివ్ కానీ ప్రాపర్గా ఫాలో అయితే. నౌ విల్ అండర్స్టాండ్ ది క్వశ్చన్. Aim for Forest is a 5-year program that aims to support forest monitoring based on the modern monitoring technologies and technical innovation as well as use of space data and remote sensing. So obviously this is a right statement. It is launched by the FAO in collaboration with Ministry of Environment, Forest Change and Climate Change of India. అంటే ఇండియాని ఇచ్చేస్తారని మన ఇండియాని పెట్టేస్తాం ఆబ్వియస్లీ, బికాస్ మన ఇండియా దేంట్లో అయినా ఉండొచ్చు అని చెప్పేసి. దిస్ అ రాంగ్ స్టేట్మెంట్. ఇచ్చింది యూకే అండ్ ఐర్లాండ్ ఇచ్చాయి, నాట్ ది ఇండియా FAOతో కలిసి. సో విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్? Only one statement is correct here. Only one is correct. Now, so next question regarding the polity. In the news question, Arvind Kejriwal has been arrested.
కంటిన్యూస్గా న్యూస్ పేపర్ ఆర్టికల్స్ ఏం రాస్తున్నారు, తనకి అర్హత ఉందా ఇంకా సీఎంగా కంటిన్యూ అవ్వడానికి, జైల్లో ఉన్నారు కదా సీఎంగా కంటిన్యూ అవ్వచ్చా లేదా, రూల్స్ ఏం చెప్తున్నాయి అనే దాని గురించి మనం అండర్స్టాండ్ చేసుకోవాలన్నమాట. సో రూల్స్ వచ్చేసరికి మనకు ఆర్టికల్ 102 ఆఫ్ ది కాన్స్టిట్యూషన్లో మెన్షన్ చేస్తారు ఏ డిస్క్వాలిఫికేషన్స్ ఉంటాయి అని చెప్పేసి. అంటే ఒకటి వచ్చింది అన్సౌండ్ మైండ్, అన్డిశ్చార్జ్ ఇన్సాల్వెంట్, ఆఫీస్ ఆఫ్ ప్రాఫిట్ ఉన్నా సరే, సో లేదా పార్లమెంట్ ఏదన్నా డిస్క్వాలిఫికేషన్కి సంబంధించి ఏదైనా లా మేక్ చేసినా మనం డిస్క్వాలిఫై చేయొచ్చు. పార్లమెంట్ ఏ లా మేక్ చేసింది, రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్స్ యాక్ట్ 1951. ఇలా ఒక యాక్ట్ తీసుకొచ్చింది. ఈ యాక్ట్లో మెన్షన్ చేసింది సమ్ ఆఫ్ ది అదర్ కండిషన్స్, అంటే మనం నేషనల్ ఫ్లాగ్ని రెస్పెక్ట్ చేయకపోయినా, లేదా ఇటువంటి కొన్ని కండిషన్స్ మెన్షన్ చేయాలి, లేదా ఏదైనా క్రిమినల్ కాన్విక్షన్స్ ఉన్నా. సో ఇదే రాహుల్ గాంధీ కేసులో కూడా సేమ్ ఇదే అప్లై అయింది. సో దీంట్లో సెక్షన్ 8 ఒక ప్రొవిజన్ ఉంటుంది. ఈ సెక్షన్ 8 ప్రొవిజన్ ఏం చెప్తుందంటే, సో వెన్ ఎవర్ ఒక పర్సన్ అక్విటల్ కానీ ఒక 2 years అక్విట్ అయ్యాడంటే, మోర్ దాన్ 2 years పనిష్మెంట్ ఇచ్చిందంటే కోర్టు, ఆయన 6 years వరకు మళ్ళీ కంటెస్ట్ చేయడానికి లేదు, నెక్స్ట్ 6 years వరకు అనే ఒక ప్రొవిజన్ ఉందన్నమాట. సో ఆ ప్రొవిజన్ యూజ్ చేసి డిస్క్వాలిఫై చేస్తారనమాట. ఇప్పుడు నేను 2 years డిస్క్వాలిఫై అయ్యాను అంటే నేను జైల్లో ఉన్నాను అనమాట. 2 years కన్నా అట్లీస్ట్ 2.1 year ఉన్నాను అనమాట. ఉన్నా సరే నేను నెక్స్ట్ 6 years కంటెస్ట్ చేయడానికి లేదు. ఐ కాంట్ కంటెస్ట్ యాజ్ అన్ ఎంపీ ఆర్ అన్ ఎమ్మెల్యేగా కంటెస్ట్ చేయడానికి లేదు. సో అదే రాహుల్ గాంధీని కూడా ఆపడానికి ట్రై చేస్తారు, బట్ హీ హాస్ గాట్ ది బెయిల్. ఈవెన్ అరవింద్ కేజ్రీవాల్ కూడా అదే అడుగుతున్నారు, బట్ హీ ఈజ్ నాట్ ఇన్ ద అక్విటల్ స్టేజ్. ఇంకా ఆయనకి పనిష్మెంట్ ఇవ్వాల, ఆయన స్టిల్ బెయిల్ ఆర్డర్ ఉంది ఆయన చేతిలో, ఆయన జస్ట్ జ్యుడిషియల్ కస్టడీలో ఉన్నాడు. సో జ్యుడిషియల్ కస్టడీలో ఉన్నంత వరకు ఈ కెన్ కంటిన్యూ యాజ్ ద సీఎంగా ఉండొచ్చు అంటిల్ అక్విటల్ వచ్చేంత వరకు. అంటే ఆయన ఎమ్మెల్యేగా డిస్క్వాలిఫై అయ్యేంత వరకు హీ కెన్ కంటిన్యూ యాజ్ ద సీఎంలోనే కంటిన్యూ అవ్వచ్చు అనమాట. సో ఆ రూల్స్ అనేవి చెప్తున్నాయి. నౌ విల్ అండర్స్టాండ్ ది క్వశ్చన్. అండర్ ద ఎగ్జిస్టింగ్ లీగల్ రెజ్యూమ్, ఫ్రేమింగ్ చార్జెస్ అగైన్స్ a legislative member of parliament or state legislature does not render him or her disqualified for being a member of parliament or state legislature. జస్ట్ ఫ్రేమింగ్ ఆఫ్ చార్జెస్ జరిగింది, హీఈస్ నాట్ గెటింగ్ అక్విటల్ డిఫరెంట్ ఉంటుంది అనమాట. ఫ్రేమింగ్ ఆఫ్ చార్జెస్ ఎవరు చేస్తారు, పోలీసులు చేస్తారు. అక్విటల్ ఎవరు చేస్తారు, కోర్ట్స్ చేస్తారు. అంటిల్ కోర్ట్ టెల్ హిమ్ దట్ ఈస్ గిల్టీ ఆర్ నాట్ గిల్టీ, సో అతను ఇంకా కెన్ కంటిన్యూ యాజ్ అన్ ఎంపీ ఆర్ ఎమ్మెల్యే. సో దట్ ఈస్ ఏ రైట్ స్టేట్మెంట్. ది లా కమిషన్ నిట్స్ రిపోర్ట్ ఆన్ ఎలక్టరల్ డిస్క్వాలిఫికేషన్. సో లా కమిషన్ 244th రిపోర్ట్ అనమాట. సో ఏం చెప్పిందంటే, ఫ్రేమింగ్ ఆఫ్ ది చార్జెస్ రాగానే డిస్క్వాలిఫై చేసేయండి ఒక 5 years వరకు అని చెప్పింది. బట్ నెక్స్ట్ వచ్చి ఎవరైనా ఫ్రేమ్ చేస్తారు, ఎవరైనా ప్రో గవర్నమెంట్ ఉన్నా లేకపోతే అగైనెస్ట్ గవర్నమెంట్ ఉన్నా ఫ్రేమ్ చేస్తారు. సో అటువంటివి చేయడానికి కష్టమని గవర్నమెంట్ చెప్పింది అనమాట. సో అదే ది లా కమిషన్ an amendment to the Representation of People Act to insert a provision to enable framing of charges for certain offences at the disqualification. Just framing of the charges vaste disqualify cheseyandi ani cheppam. So that has been said by the Election Commission, but it is not being implemented. Implementation లేదు. So both the statements are correct here. So rendu correct avutayi. Now we'll look at the last question of the day. Cotton. So the Cotton Corporation of India no corporation untadi manaku. ఒక ఇండస్ట్రీ బాడీ కూడా ఉంటుంది కాటన్కి సంబంధించి. సో అవి ప్రతి ఇయర్ ఫోర్కాస్ట్ ఇస్తూ ఉంటాయి అనమాట. ఈ ఇయర్ కాటన్ ఎంత వచ్చే ఛాన్స్ ఉంటుంది, సో లాస్ట్ ఇయర్ ఎంత వచ్చింది అని ఒక కాటన్ ఫోర్కాస్ట్ ఇస్తుంది అనమాట. ఈ ఇయర్ కూడా ఫోర్కాస్ట్ ఇచ్చింది, పెరిగే ఛాన్స్ ఉందని చెప్పింది అనమాట. అందుకని కాటన్ న్యూస్లోకి వచ్చింది. సో కాటన్ వచ్చింది. సో ఇండియా 40% ఆఫ్ ది ఓవరాల్ ల్యాండ్లో కాటనే పండిస్తుంది అనమాట. కాటనే పండిస్తుంది. సో ఓవరాల్గా చూస్తే 137 lakh hectares లో 343 lakh bales. సో బేల్స్ అనేది మనం ఇట్స్ ఎ టర్మ్ యూస్డ్ ఫర్ ది మెజర్మెంట్ ఆఫ్ ది ఒక టెక్స్టైల్ని మెజర్ చేయడానికి బేల్స్లో వాడతాం అనమాట. సో 343 lakh బేల్స్ 137 lakh hectaresలో పండించాం అనమాట. సో పండించాం. 40% ఆఫ్ ది కాటన్ మనం ఇండియాలోనే పండిస్తాం. ఓవరాల్ గ్లోబ్కి కావాల్సిన 40% ఆఫ్ ది కాటన్. సో దాంట్లో చూస్తే ఇండియా ఇస్ ది సెకండ్ లార్జెస్ట్ ప్రొడ్యూసర్ ఆఫ్ కాటన్ ఇన్ ద వరల్డ్. ఇండియా ఇస్ ద సెకండ్ లార్జెస్ట్ ప్రొడ్యూసర్ ఆఫ్ కాటన్ ఇన్ ద వరల్డ్. ఫస్ట్ ఎవరు రేపు చెప్పండి. సో దీంట్లో వచ్చింది కల్టివేటెడ్ కాటన్ స్పీసీస్ ఆఫ్ ఇండియా. అంటే ఓవరాల్గా 4 species ఆఫ్ కాటన్ ఉంటాయన్నమాట. సో దీంట్లో జీ హిస్టరియం అంటాం. సో ఆల్ ఆర్ జీస్ అనమాట. సో గాసిపియం, సో అన్ని జీ హిస్టరియం, సో జీ బార్బండేస్, జీ అర్బోరియం, జీ హెర్బిషియం. సో వీటిల్లో ఇండియా వచ్చింది 90% ఇది మాత్రమే పండిస్తుంది. 90% హిస్టీరియం స్పీసీసే ఎక్కువ పండిస్తాం అనమాట మనం రిమైనింగ్ 4 species పోలిస్తే. సో నౌ విల్ అండర్స్టాండ్ ది క్వశ్చన్. ఇండియా ఇస్ ది ఓన్లీ కంట్రీ విచ్ గ్రోస్ ఆల్ ద 4 species. అన్ని గ్రో చేస్తుంది, కానీ మేజర్ వచ్చింది మన హిస్టీరియం మాత్రమే ఎక్కువగా గ్రో చేస్తుంది. దిస్ ఎ రైట్ స్టేట్మెంట్. అరౌండ్ 60% ఆఫ్ ది కాటన్ ఈస్ గ్రోన్ ఇన్ రెయిన్ ఫెడ్ అండ్ 33% ఇన్ ది ఇరిగేటెడ్ ఏరియా. బికాస్ మనకు ఉండేది ఇరిగేటెడ్ పొటెన్షియల్ తక్కువ కాబట్టి. మనం మొన్న డిస్కస్ చేసాం ఇరిగేషన్ పొటెన్షియల్ ఎంత ఉంది, ఓన్లీ 41%.
41% మాత్రమే ఇండియాలో ఇరిగేషన్ పొటెన్షియల్ ఉంది. ఆబ్వియస్లీ కాటన్ కూడా తక్కువే ఉంటుంది. ఇండియా ఈజ్ ద ఫస్ట్ ప్లేస్ ఇన్ ద వరల్డ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఏరియా అండర్ కాటన్ కల్టివేషన్, బట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ప్రొడక్టివిటీ ఇట్ డస్ నాట్ ఫైండ్ ద ప్లేస్ ఇన్ ది టాప్ 30. సో ఇన్ టర్మ్స్ ఆఫ్ ఏరియాలో మనం ఫస్టే, బట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ప్రొడక్షన్లో సెకండ్. ఏరియా అంటే ఏంటి, ఎంత స్క్వేర్ కిలోమీటర్ ఏరియాలో నేను పండిస్తున్నాను, ఎన్ని ఏకర్లో పండిస్తున్నాను అని డిఫరెంట్. కానీ దాని నుంచి అవుట్పుట్ ఎంత వస్తుంది, అవుట్పుట్ వచ్చింది డిఫరెంట్ అనమాట. సో ఓవరాల్గా ఏరియా చూస్తే నేను ఫస్టే, కానీ ఓవరాల్ అవుట్పుట్ చూస్తే నేను సెకండ్. కానీ దాంట్లో ప్రొడక్టివిటీ కూడా ఉంటుంది, అంటే పర్ ఏకర్ నాకు ఎంత వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను మొన్న డిస్కస్ చేసాను ప్రొడక్షన్కి ప్రొడక్టివిటీకి డిఫరెన్స్ ఏంటని. సో ప్రొడక్టివిటీ అంటే ఏంటి, నేను ఇదే ఏకర్ ఆఫ్ ల్యాండ్లో 1000 టన్స్ పండించవచ్చు లేదా 2000 టన్స్ పండించవచ్చు. నేను 1000 టన్సే పండించానంటే అది ప్రొడక్షన్ అవుతుంది. నెక్స్ట్ ఇయర్ 2000 టన్స్ పండించానంటే ప్రొడక్టివిటీ పెంచిందని అర్థం. ఐ హావ్ ఇంక్రీజ్ ది ప్రొడక్టివిటీ పెంచాను. సో ప్రొడక్షన్ అంటే ఏంటి, నేను క్వాంటిటీ టర్మ్స్లో చూస్తాను, 1000 టన్సా 2000 టన్సా చూస్తాను. ప్రొడక్టివిటీ ఏ టర్మ్స్లో చూస్తాను, పర్ ఏకర్ చూస్తాను. ఈ పర్ ఏకర్లో ఎంత పండించగలను నేను అనేది చూస్తాను. సో ఇండియా చూస్తే పర్ ఏకర్లో తక్కువే పండిస్తున్నాం మనం, బట్ ఓవరాల్ చూస్తే ఎక్కువే పండిస్తున్నాం. సో అది చూడాలన్నమాట. సో దిస్ ఈజ్ ఆల్సో ఏ రైట్ స్టేట్మెంట్. సో ఓవరాల్ ప్రొడక్టివిటీ మనం 447 kg పర్ ఏకర్ మాత్రమే పండిస్తాం. ఒక ఏకర్లో 447 kg కాటన్ మాత్రమే పండుతుందంట, అంతకుమించి పండట్లేదంట. సో దట్ ఈస్ ఎ రైట్ స్టేట్మెంట్. సో ఆల్ ద స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్ హియర్. సో అన్నీ కరెక్ట్ అనమాట. సో దీస్ ఆర్ ది క్వశ్చన్స్ ఫర్ టుడే. సో విల్ మీట్ అగైన్ గైస్, సీ యూ.